ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మరొక్కసారి ఈ ఆన్లైన్ సర్వీస్కి మీ అందరికీ స్వాగతం. 7వ వారం ఇది. లాక్డౌన్ తర్వాత మనం మందిరంలోనికి వెళ్ళి ఆయన ఆరాధించలేకపోతే నేను నా కల్లో కూడా అనుకోలేదు. అంటే లాక్డౌన్ అంటే బహుశా ఒక వారం అలాగ అనుకున్నాను. ఇంకా ఫర్దర్గా ఎటువంటి చర్యలు ప్రభుత్వం వారు తీసుకుంటారో మనకి తెలియదు. అయినప్పటికీ దేవుని యొక్క గంభీరమైన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ మనల్ని అందరినీ ఆయన సంరక్షిస్తూ కాపాడుతూ పోషణ దయచేస్తూ ఈ రోజు వరకు పదిలపరిచి మనల్ని ఈ రీతిగా ఉంచారు. దానికి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేశంలో ఇతర దేశాల్లో వేలాది మంది ఇన్ఫెక్ట్ అయి లక్షలాది మంది చనిపోగా ఆయన మనలను సురక్షితంగా ఉంచినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఇంకా ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వారి కోసం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తమును ఆయన నెరవేర్చాలని మనం కనిపెట్టాలి. 40వ రోజు ఇది మనం లాక్డౌన్లో ఉండి. 40 అన్న సంఖ్య గురించి నేను తర్వాత చెప్తాను. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన పునరుద్ధాన దినం. 7 అన్నది సంపూర్ణతను సూచించేది. 40 కూడా అ టైమ్ ఆఫ్ ట్రయల్ అండ్ ప్రొబేషన్ అంట. ఒక ప్రొబేషన్ పీరియడ్. ఆ పీరియడ్ అయిపోతుంది. కనిపెట్టే సమయం అయిపోయింది. విడుదల సమయం. ఈ మొదటి పునరుద్ధాన దినము మే నెలలో దేవుడు మనకి దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ నేటి దిన ఆన్లైన్ ఆరాధనలోకి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వెళ్తూ ప్రతిరోజు దేవుడు మనల్ని దర్శిస్తూ తన వాక్యమును మనకి దయచేయచ్చు, మనల్ని హెచ్చరిస్తూ మనల్ని ఆదరిస్తూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. ఈ ఆరాధన ప్రారంభించుకుంటుండగా మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11, 12, 13 వచనాలు నేను మీకు చదువుతున్నాను. As we start this morning service, I am reading from 1 Chronicles chapter 29 verses 11, 12 and 13 in Telugu. You may follow the Bible that you have. యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తము నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదనున్న అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రార్థన చేసుకొని ఈ ఉదయ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మా జీవితాల్లో మీరు దయచేసిన మరొక పునరుద్ధాన దినమును బట్టి వందనాలు ప్రభు. ఈ 2020వ సంవత్సరంలో 5వ నెలలోకి మీరు మమ్మల్ని నడిపించి ఈ మొదటి పునరుద్ధాన దినము మా గృహాల్లో ఉంటూ ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటూ మీ ఘనమైన నామమును కొనియాడి హెచ్చిస్తున్నాం. నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవా, సమస్తము మీ ఆధీనములో ఉంచుకున్న దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, ఘనత మహిమ ప్రభావాలు సమస్తము మీకే చెందునుగాక. మీరు మా పట్ల చేయుచున్న మేలన్నిటిని బట్టి, మాకు దయచేసిన సమస్తమును బట్టి
మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి గత 6 వారాలు, ఇది 7వ వారము, మేము ప్రతి వారము ఆన్లైన్ సర్వీస్లో పాల్గొనడానికి ఈ టెక్నాలజీని అనుకూలపరిచిన రీతిని బట్టి, ఆ రీతిగా ప్రభు ప్రతి గృహములో మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీని నాయన దయచేసి వాళ్ళకున్న డివైజెస్లో మొబైల్ ఫోన్స్ కావచ్చు, టీవీ కావచ్చు నాయన, మరి ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్స్ కావచ్చు, ఏదో ఒక రకంగా ప్రభు మరి ఆరాధనలో పాల్గొంటూ ఏకమనస్తో ఏకాత్మతో మిమ్మల్ని కొనియాడడానికి మీరు చేయుచున్న ఈ గంభీరమైన అద్భుత కార్యాలను బట్టి వందనాలు. లాక్డౌన్లో ప్రభు 40 రోజులు మేమున్నామయ్యా. అనేక రీతులుగా మీరు మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని నాయన శుద్ధి చేయుచు, మమ్మల్ని హెచ్చరించుచు, మమ్మల్ని ప్రభు మరి ప్రత్యేకంగా మీరు నాయన మరి మీ దగ్గరకు రమ్మని మీరు పిలుస్తూ మీరు చేయుచున్న గంభీరమైన కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మా దేశమే కాదు ప్రభు, అనేక దేశాల్లో ఉన్నవారు ఇందులో పాల్గొనడానికి మీ కృపను చూపిస్తూ నాయన, మరి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారిని బట్టి వందనాలు. ప్రపంచ నలుమూలల వివిధ ఆన్లైన్ స్ట్రీమింగ్స్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని గణపరుస్తున్నారో వారు అందరి మధ్యన ఉన్న గొప్ప దేవ, మీ ఘనమైన నామమును హెచ్చించుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకొని మీ కార్యాలు ప్రభు జరిగించి మీ ఉద్దేశాలు నెరవేర్చి మీ మహిమను కనపరుచుకోమని కోరుతున్నాం నాయన. ఈ ఆరాధనను మేము ప్రారంభించుకుంటుండగా ఆది నుంచి అంతం వరకు మీరే ఉంటూ ఘనత మహిమ మీరే పొందుమని నాయన. మరి మా వర్షిప్ టీం వారి వారి గృహాలలో, మా దేశంలో, ఇతర దేశాల్లో ఉన్నవారు కలిసి మిమ్మల్ని నాయన మరి వారు కొనియాడి హెచ్చించబోచుండగా, వారితో పాటు కలిసి మేము నాయన మిమ్మల్ని గణపరచుచుండగా మా స్తుతుల మీద ప్రభు మీరు ఆసీనుడై మీ గంభీరమైన నామమును ప్రభు హెచ్చించుకొని మమ్మల్ని ప్రత్యేక రీతిగా ఈరోజు దర్శించి మాతో మాట్లాడతారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు కూడా మరి గత కొన్ని వారాలుగా మనం ఈస్టర్ ఆరాధన మొదలుకొని మన ఇళ్లల్లోనే మనము పరిశుద్ధ బలను జరిగించుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఒక ఆచరణగా, అలవాటుగా కాక ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని కోరుతున్నాను. ఈ ఆరాధన అయిన తర్వాత ఎంతమంది అయితే బాప్తీసం తీసుకొని దేవుని నామమును గణపరిచిన వారు ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు సిద్ధంగా ఉంటే మీ ఇంట్లో రొట్టెని కానీ, బ్రెడ్ని కానీ, చపాతీని కానీ ఏదైనా మీరు తయారు చేసి పెట్టుకొని, అలాగే గ్రేప్ జ్యూస్ వీలైతే, లేకపోతే వేరే ఏదైనా జ్యూస్ పెట్టుకున్నట్లయితే ఈ ఆరాధన అయిన తర్వాత పరిశుద్ధ బల్లలో మనం కలిసి పాల్గొంటాం. వర్షిప్ టీం వారి వారి గృహాల్లో ఉండి మనలను వర్చువల్ వర్షిప్లో నడిపించడంగా వారితో పాటు కలిసి గంభీరంగా మన గృహాల్లో ఆయన ఘనమైన నామమును స్తుతించి హెచ్చిద్దాం. దాని తర్వాత దేవుడు మనకు దయచేయనన్న శ్రేష్టమైన వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం.
యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. జీవనావలో తుఫాను ఎదురొచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. జీవనావలో తుఫాను ఎదురొచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తుము, నన్ను బలపరచుము, చుక్కాని గాలి చూపుము. నన్ను లేవనెత్తుము, నన్ను బలపరచుము, చుక్కాని గాలి చూపుము. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు. నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు. ఇరువకే
ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారిన నీవు సెలవీయగా మారా మధురం మారిన నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయిన నీవు సెలవీయగా దారిద్ర్యం తొలగిపోయిన నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారిన నీవు సెలవీయగా మారా మధురం మారిన నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయిన నీవు సెలవీయగా దారిద్ర్యము తొలగిపోయిన మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే నా పోషకుడు నీవే కదా మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే నా పోషకుడు నీవే కదా నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారిన నీవు సెలవీయగా మారా మధురం మారిన నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయిన నీవు సెలవీయగా దారిద్ర్యం తొలగిపోయిన నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారిన నీవు సెలవీయగా మారా మధురం మారిన నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయిన నీవు సెలవీయగా దారిద్ర్యము తొలగిపోయిన నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారిన నీవు సెలవీయగా మారా మధురం మారిన నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయిన నీవు సెలవీయగా దారిద్ర్యము తొలగిపోయిన నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారిన నీవు సెలవీయగా మారా
మంచి సమయం వర్చువల్ వర్షిప్ ద్వారా మనం గడిపాం. మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయని ఆశపడుతూ, ఇది 7వ వారం నేను ప్రారంభంలో చెప్పినట్లు లాక్డౌన్ మన దేశంలో పెట్టిన తర్వాత 40వ రోజు మన గృహాల్లోనే మనం ఉండిపోయాం. 40 అన్నది నేను ప్రారంభంలో చెప్పాను. 40 అన్న సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఒక టెస్టింగ్ టైమ్ ఆఫ్ ప్రొబేషన్, టైమ్ ఆఫ్ ట్రయల్. మనకు కూడా చాలా తీవ్రమైన పరీక్ష సమయమే. ఏంటి దేవుడు ఎందుకు ఈ వైరస్ని అనుమతించాడు? ఆయన రాకడ గురించిన సూచన ఇది అంటే ఖచ్చితంగా సూచనే, నేను కాదనట్లేదు. కానీ ఆయన రాకడకు ముందు సంఘమును ఆయన తీసుకొని వెళ్ళక మునుపు అనేక సూచనలు, అందులో ఇదొకటి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో యేసుప్రభు వారు 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉన్నారు. దాని తర్వాత తన పరిచర్య ప్రారంభించారు. ఆ 40 days అయిపోగానే సాతాను తన్ని శోధించటం, ఆ 3 శోధనలను దేవుని వాక్యమును కోట్ చేస్తూ యేసుప్రభు వారు ఆ శోధనలు జయించారు. గంభీరం. మీరు ఆ వాక్య భాగాన్ని మీరు ధ్యానం చేయొచ్చు. మత్తయి సువార్త, తర్వాత లూకా సువార్తలో 4వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఆ వాక్య భాగం మనకుంటుంది. తర్వాత ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆరోహణం అవ్వక మునుపు 40 రోజులు పలుమార్లు తన శిష్యులకు ఆయన తనను తాను కనపరుచుకున్నారు. అంటే వీటిని మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఆ 40 అన్న దాని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత. అయితే ఈరోజు ఒక కీలకమైన వాక్య భాగము. బైబిల్ గ్రంథకర్తలు గ్రంథాలు రాశారు కేవలం ఆ వాక్య భాగం మీద. దే వర్ లాట్ ఆఫ్ బుక్స్ రిటర్న్ జస్ట్ ఆన్ దిస్ ఫ్యూ వర్సెస్ ఆర్ దట్ చాప్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ టుడే. ఎందుకంటే యేసుప్రభు 2వ రాకడ గూర్చిన ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు మన కళ్ళ ఎదుట కనిపించుచుండగా, ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి, ఇతరులను సిద్ధపరచాలి. అది ఎప్పుడు అన్నది తండ్రికి తప్ప మరెవరికీ తెలీదు. ఆయన రాకడలో 2 భాగాలు ఉంటాయి. అది చాలామందికి తెలిసని ఆశపడుతూ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదట ఆయన వచ్చేది తన సంఘమును తీసుకొని వెళ్ళడానికి. ఆ గడియయు ఆ సమయం ఎవరికి తెలియదు. దాని తర్వాత మళ్ళీ తిరిగి సంఘమును తీసుకొని ఆయన తిరిగి వస్తారు. ఆ సంఘటన చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వివరింపబడి ఉన్నది. కాబట్టి ఇవాళ బైబిల్ ప్రవచనమును అర్థం చేసుకోవడానికి, ఆ తాళాన్ని విప్పడానికి ఆ కీ ఎక్కడుందయ్యా అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు. 24, 25, 26, 27 ఆ 4 వచనాలలో బైబిల్ గ్రంథకర్తలు అంటారు, డానియల్ చాప్టర్ 9 verses 24 to 27 ఈజ్ ద కీ టు బైబిల్ ప్రాఫెసీ. ఇది ఒక సమరీ లాంటిది, ఒక స్కెలిటన్ లాంటిదంట. అంటే ఆ 4 వచనాలని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే బైబిల్ ప్రాఫెసీని మనం అర్థం చేసుకోగలుగుతాం, బైబిల్లో ఉన్న ప్రవచనాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బుక్ పెన్ తీసుకోకపోతే ఇప్పుడైనా తీసుకోండి, జాగ్రత్తగా ఫాలో అవుతూ రాసుకోండి. ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ టీచింగ్ మెసేజ్ టుడే. మోస్ట్లీ నా వర్తమానాలు టీచింగే అనుకోండి. దాంతోపాటు ఒక క్యాలిక్యులేటర్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేస్తాం. నాతో పాటు కలిసి దేవుడిస్తున్న మాటలను మనం అర్థం చేసుకుందాం. కొంచెం విశుద్ధంగా ఉంటుంది, థియరీ ఎక్కువ, కానీ అప్లికేషన్ తప్పకుండా ఉంటుంది మనల్ని అన్వయించుకోవడానికి. కాబట్టి జాగ్రత్తగా ఈ గంభీరమైన, చాలా కాంప్లెక్స్ బట్ యట్ వెరీ యాక్యురేట్ అన్నారు కొంతమంది బైబిల్ గ్రంథకర్తలు. ఈ ప్రవచనం చాలా కాంప్లికేటెడ్ కానీ చాలా పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్. దానిని మనం అర్థం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం చేయిస్తారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీకు సింపుల్గా మీరు దానిని డివైడ్ చేసుకోవాలంటే
మొదటి 19 వచనాలు, 9వ అధ్యాయం మొదటి 19 వచనాలు దానియేలు చేసిన ప్రార్థన అండి. దయచేసి ఇంకా ఈ లాక్డౌన్ 7th మే వరకు తెలంగాణలో పొడిగింపబడుతుంది. దాని తర్వాత ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇప్పటి వరకు మీరు ఒకవేళ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 19 వచనాలు, మరి ముఖ్యంగా 4వ వచనం నుంచి 19 వచనాలు ధ్యానం చేయకపోతే దయచేసి ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ దానియేలు అలా ప్రార్థన చేశాడో మీరు వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఆ రీతిగా ప్రార్థన చేయండి. అది ఇవాళ మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఉదాహరణకి మీకు 4 నుంచి 19 వచనాలు తెలుగులో మేము అన్న మాట దానియేలు 10 సార్లు వాడాడు. మేము 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 ఈ రీతిగా. దాని తర్వాత మాకు మా అన్న పదము 15 సార్లు వాడాడండి. అయితే ఆ ప్రార్థనను ఆయన కంటిన్యూ చేస్తున్నప్పుడు 18, 19 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మీ బైబిల్స్లో మీరు ఫాలో అవ్వండి. డానియల్ చాప్టర్ 9 వర్స్ 18 and 19 విల్ బి రెడ్ టు అస్ ఇన్ తెలుగు. మనకి తెలుగులో అది చదవబడుతున్నప్పుడు దయచేసి వినమని కోరుతున్నాను. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవ చెవియొగ్గి ఆలకింపుము. జాగ్రత్తగా వినండి. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ 18వ వచనంలో కీలకమైన విషయం ఏంటంటే, నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిన నిలవబడి ప్రార్థించుటలేదు. ఇది చాలా కీలకం. ప్రార్థన చేస్తున్న మనకు ఆయన యొక్క కనికరమును బట్టియే. 19వ వచనం చదువుతున్న ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గుము, నా మనవి చిత్తగించుము. ఇదే కదండి మనం ప్రతిరోజు అడుగుచున్నది. అలాగే మన ప్రార్థనలో కొనసాగాలి. నా దేవా చదివేసేయండి. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. అయితే ఈ ప్రార్థనకి ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్లోకి వెళ్ళబోతున్నాం. 5 విషయాలు. వీఆర్ గెటింగ్ ఇన్ టు ద మెయిన్ మెసేజ్ ఆఫ్ టుడే. ద కీ టు బిబ్లికల్ ప్రాఫెసీ. బైబిల్లో ఉన్న ప్రవచనాలకి తాళం చెవంటిది, కీ ఇది. కాబట్టి అన్లాక్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ గంభీరమైన ప్రవచనము చాలా మట్టుకు నెరవేరిపోయింది. ఈ ప్రవచనంలో ప్రవచింపబడినవి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. సో ఒక రకంగా ఇది హిస్టారిక్ ఈవెంట్స్, చరిత్రలో జరిగిపోయింది. అంటే దానియేలు చెప్పినప్పుడు ఇంకా జరగబోవలసినవి 490 అన్న సంఖ్య మనకి వస్తుంది. అది కూడా మనం అర్థం చేసుకుందాం. అయితే అందులో ఎంత అయిపోయింది, ఇంకా జరగవలసింది ఏంటి? చాలా బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్. దేవుడు దానియేలు ప్రార్థనకు జవాబుగా ఈ ప్రవచనాన్ని దయచేశాడు. అది కీలకం. God gave this prophecy to Daniel as a response, as an answer to his prayer. కాబట్టి మొదటిది ఈ ప్రవచనము యొక్క సందర్భము. ఇంగ్లీష్లో కాంటెక్స్ట్ అని రాసుకోండి. I'll give you 5 words as we meditate this beautiful Bible prophecy today. 5 విషయాలు. మొదటిది సందర్భము. ఏ సందర్భములో? చాలా గంభీరంగా ఉంటుంది. 20వ వచనం చదువుతున్నప్పుడు వినమని కోరుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం మనకి సందర్భం తెలుస్తుంది. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఇంకా ప్రేయర్ కంటిన్యూ అవుతుందండి.
4 విషయాలు ఉన్నాయి అక్కడ, వాటిని నేను వివరించట్లేదు, అది కూడా మళ్ళీ ఒక ధ్యానాంశమే. మొదట అంటున్నాడు, నేను పలుకుచు ప్రార్థన చేయుచు పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన చేయుచుంటిని. He says he was speaking, he was praying, he was confessing, he was making request, and in the middle of his praying, తన ప్రార్థన మధ్యలో, ఆ ప్రార్థన అంతా దాని పైన ఉంది, మనం ఇవాళ ధ్యానం చేయట్లేదు, ఇంకా ఆ ప్రార్థన కొనసాగుతుంది. ఆ ప్రార్థన మధ్యలో దేవదూత వచ్చి, ఆ దేవదూత మరెవరో కాదు, గాబ్రియేలు, దానియేలును ముడతాడు. గత ఆదివారం మీరు దేవుని వాక్యం వినుంటే, చాలామంది విన్నారని ఆశపడుతూ, దేవుని యొక్క తాకిడి, దేవుడు మనల్ని ముట్టాలని ఆశపడుతున్నాడండి. ఇన్ఫ్యాక్ట్ టుడే ఆల్సో ఈజ్ ద సేమ్ థింగ్. 20వ వచనం చూడండి, 20 చూసాం, 21వ వచనం. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా, నేను ఈలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మొదట నేను దర్శనమందు చూచిన అతని అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు జాగ్రత్తగా మనం, కనబడి, ఎందుకంటే అది కూడా మనం ఒక్కసారి మనం చూడాలి. సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా, నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు ప్రార్థించుచుండగా, ప్రార్థనలో కొనసాగుచుండగా, ఎందుకంటే ఇప్పుడు సుమారు 70 సంవత్సరాలు దానియేలు ఆ చెరలోకి తేబడటం, ఇది కూడా ప్రవచనం నెరవేర్పే, అది కూడా మనం చూస్తాం. కాబట్టి దానియేలు యాక్చువల్గా తన స్టడీ చేస్తున్నాడు. ఇర్మియాకు ఇచ్చిన ప్రవచనం, దాన్ని స్టడీ చేస్తూ ఆ టైం ఇంకా ఎప్పుడు ఎండ్ అవుతుంది, బబులోన్లో వారు క్యాప్టివిటీలో ఉండటం, వారు బందీలుగా ఉండే సమయం ఎప్పుడు అయిపోతుంది అన్న దానికి తన దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నాడు. అది సందర్భం. ఆ సందర్భంలో దానియేలును దేవుడు గంభీరంగా దర్శించి గాబ్రియేలు దూతను పంపించాడు. అది కూడా ఒక్క నిమిషం మనం చూద్దాం. అది సాయంత్రము బలి అర్పించు సమయము. ఎందుకు అంత డీటెయిల్ అంటే, యూదుల యొక్క సాంప్రదాయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యూదుల సాంప్రదాయంలో ఈ సాయంకాలపు బలి అన్నది చాలా కీలకము, చాలా ప్రశస్తము. అయితే గుర్తుంచుకోండి, దానియేలు ఇప్పుడు సుమారు 70 సంవత్సరాలు యెరూషలేమునకు, యాజకులకు, మందిరమునకు, తన ప్రాంతమునకు, తన సాంప్రదాయాలకి తను దూరంగా ఉన్నాడు. బబులోన్లో ఉన్నాడు, ఇంకో దేశంలో ఉన్నాడు. అయినా ఆ సాయంకాలపు బలి సమయాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే చాలా ప్రత్యేకమైన సమయం. ఎందుకు మాట చెప్తున్నానంటే, 7 వారాలు మనం మందిరాలకి వెళ్ళలేని పరిస్థితులు, మన గృహాల్లోనే మనం ఉన్నాం. కానీ ప్రతి ఆదివారం రాగా, అలాగే ఇవాళ 7వ వారం, ప్రతి ఆదివారం రాగా నేను అనుకుంటున్నా, మీకు ఎంతమంది కనిపిస్తుందో లేదో కానీ నాకు వెంటనే జ్ఞాపకం వచ్చేది, అరే ఉదయాన్నే లేచి చక్కగా సిద్ధపడి మందిరానికి వెళ్ళి ఎంతోమందితో పాటు కలిసి ఆరాధించే ఆ సమయము. ఉదయం 7:30కి బెతెల్కి చేరితే మళ్ళీ మధ్యాహ్నం 2:30 వరకు అక్కడుండి మళ్ళీ వెళ్ళి సాయంకాలం వచ్చి, దట్ హోల్ డే ఈజ్ సచ్ ఎ స్పెషల్ టైం. అది ఎంత గంభీరమైన ప్రశస్తమైన సమయం అంటే, నాకు అలాగే ఎంతోమందికి, మీరు బెతెల్కి వస్తున్న వారైనా వేరే సంఘాలకు వెళ్తున్న వారైనా, ఐఎమ్ షూర్ సండే ఈజ్ సచ్ ఎ స్పెషల్ డే, స్పెషల్లీ వెన్ వీ గో టు వర్షిప్ గాడ్. మనం దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఈ 7 వారాల నుంచి మన గృహాల్లోనే ఉన్నాం. నేను అనుకుంటాను, ప్రతి వారం ఆన్లైన్ సర్వీస్లో ఆదివారం పాల్గొంటుండగా మన జీవితంలో వెళ్ళి దేవుని ఆరాధించిన సమయాలు మీకు గుర్తొస్తున్నాయని నమ్ముతున్నాను నేను. గుర్తు రావాలి మనకి. ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయి. ఒక ఉజ్జీవంతో కూడిన గంభీరమైన ఒక వేవ్ మన దేశంలోనే కాదు, ఈ ప్రపంచం అంతటా రావాలి క్రైస్తవ్యం మధ్య. ఈ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇతరులు చూసి ఆశ్చర్యపోవాలి, ఎటువంటి మార్పు వచ్చింది వీరిలో. అది దేవుడు చేయాలని ఆశపడుతున్నాను. సాయంకాలం సమయం అయితే గాబ్రియేలు దేవుడు పంపించాడంటే పెద్ద అనౌన్స్మెంట్సే ఉంటాయండి కదా. మరియమ్మను గాబ్రియేలు దూత దర్శించాడు. యేసు ప్రభువారు పుడతారు అని చెప్పడం జరిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడనవసరం, 26వ వచనం సారీ. అదే 1వ అధ్యాయం లూకాసు వార్త 19వ వచనంలో జకరయ గాబ్రియేలు దూత దర్శించి బాప్తిసం ఇచ్చి యోహాను వారికి పుడతాడని.
బిగ్ అనౌన్స్మెంట్. కాబట్టి ఇప్పుడు దానియేలు దగ్గరికి దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడంటే ఇట్ ఈస్ స్పెషల్, ఇట్ ఈస్ స్పెషల్. అయితే బ్యూటీ ఏంటంటే దానియేలు ఇంకా ప్రార్థనలోనే కొనసాగుతున్నాడు. ఆయన ప్రార్థించుచుండగా నేను అనుకుంటాను ఈ వచనపు నెరవేర్పు యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం, ఐజాయా చాప్టర్ 65 verse 24, another beautiful verse. This is fulfilled in Daniel's life. వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదును, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును. వావ్. In English it says, before they call I will answer, while they are still speaking I will hear. అలాంటి అనుభవాలు దేవుడు మన జీవితంలో దయచేస్తే ఎంత గంభీరం. మనము ప్రార్థన చేయుచుండగా ఎంత గొప్ప అనుభవం అండి. ఏంటి దీనికి కారణం? నాకు అనిపించింది ఒక్కటేనండి. ఎందుకంటే దానియేలును 23వ వచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, ఆ 9వ అధ్యాయంలోనే ఉంటాం. ఇంకా ఆ ప్రవచనంలోనికి మనం రాలా, సందర్భమును మనం చూస్తున్నాం. ఆ 23వ వచనం మీరు చూస్తే, నీవు బహుప్రియుడవు గనుక, నీవు అక్కడ సరిపోద్దండి, నీవు బహుప్రియుడవు గనక. గాబ్రియేలు ద్వారా దేవుడు దానియేలుకి చెప్తున్న మాట, దానియేలు నీవు బహుప్రియుడవు. కింగ్ జేమ్స్ వర్షన్ ఇట్ సేస్, thou art greatly beloved. That is why God gave this prophecy to Daniel. కానీ తన బహుప్రియుడు ఎలా అయ్యాడు? నాకు అనిపించింది దానియేలు దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాడు. హల్లెలూయా. The answer is Daniel's life was a life of complete obedience. మనం దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించవలసిన అవసరం ఉన్నది. అనుదినము ఒక్కసారి ప్రశ్నించుకుందామా? మనం దేవునికి అన్ని విషయాల్లో విధేయత చూపిస్తున్నామా లేదా? A time for introspection, a time for application before we get into the main prophecy, the key to biblical prophecy. బైబిల్లో ఉన్న ప్రవచనాలకి మూలమైన ఈ కీలకమైన ప్రవచనాలను మనం అర్థం చేసుకుని చూడగా, దేవుడు మనకి ఇస్తున్న ఒక సవాలు, నాకు సంపూర్ణమైన విధేయత చూపిస్తున్నారా? మనం సంపూర్ణమైన విధేయత చూపించాలి అంటే ఏంటి? యూదా పత్రిక 20-21 వచనాలు, యాక్చువల్గా 21 చదివితే సరిపోద్ది అనుకుంటాను. జూడ్, there is only one chapter, verse 20 and 21. Verse 21, in that there is one sentence. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఒక చక్కని హెచ్చరిక అండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ఎలా? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలకు మనం విధేయత చూపించాలి. సింపుల్. హౌ డు we keep ourselves in God's love? We can keep ourselves in God's love when we live a life of obedience. దానియేలు విధేయత చూపించి దేవునిని వెంబడించినవాడు. కాబట్టి మొదటి విషయం, సందర్భం చూసాం. ఈ ప్రవచనం యొక్క సందర్భం ఏంటి? 21, 23 వచనాలు. సందర్భము దానియేలు ప్రార్థన చేయుచుండగా గాబ్రియేలు దూత వచ్చి ముట్టి ఆ ప్రార్థనకు జవాబుగా ఈ ప్రవచనమును అందించాడు. గంభీరం. కాబట్టి రెండవది, how do we comprehend this prophecy? First is the context of this prophecy. Second is, how do we comprehend అంటే ఎలా దీనిని మనం సరిగా గ్రహించుకొని అర్థం చేసుకుంటాం. ఇది చాలా కీలకం. ఈ 40 రోజుల్లో అందరి ఇంట్లోనే లాక్డౌన్ అయి ఉండగా చాలామంది
యూట్యూబుల్లో వేరే వేరే వెరైటీ వంటలు చూస్తూ ఇంకా వేరే చేసేదేముంది, డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తున్నారు. నేను అది తప్పనేమో అనట్లేదు. కానీ ఆదివారపు ఆరాధనలకు మనం వచ్చేటప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనకి రెడీమేడ్ ఫుడ్ దొరకాలని వస్తాం మనం, లేకపోతే రెడీమేడ్ బిర్యానీ. రెసిపీ ఎవరికి అవసరంలా, అంటే ఎలా చేయాలి అన్నది. ఇవాళ మనం రెసిపీతో పాటు బిర్యానీని తిందాం. రెడీగా ఉన్నారా? టుడే we will go through the process of understanding this prophecy. ఈ ప్రవచనమును మనం కలిసి అర్థం చేసుకుందాం. ఇప్పుడు 24వ వచనం, ఈ ప్రవచనం అందించబడుతున్నది. 24వ వచనంలో 6 విషయాలు ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడే వివరించను, దాని తర్వాత కూడా నేను వివరించను, కానీ మీరు ధ్యానం చేయొచ్చు. కానీ మీకు దానిని కొంచెం విడమర్చి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. Verse 24 of Daniel chapter 9 has 6 things which is both futuristic fulfillment and some of it has been fulfilled. కొంత నెరవేర్పు జరిగింది. అది ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ ఆరాధనలో మనం ఈ వర్తమానం వింటుండగా మనం అర్థం చేసుకుంటాం. చదవబడుతున్నప్పుడు వినండి. తిరుగుబాటును మాన్పుటకును, మొదటిది పాపమును నివారణ చేయుటకును, 2, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 3, యుగాంతము వరకు నుండునట్టు నీతి బయలుపరచుటకును, 4, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 5, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, 6. నీ జనమునకును అర్థం చేసుకోండి, ఈ ప్రవచనం యొక్క కీలకమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఈ 6 జరగాలంట. ఎక్కడ? నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు 70 వారములు విధించబడెను. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభిస్తున్నాం. నౌ వీఆర్ ట్రయింగ్ టు కాంప్రిహెండ్, అండర్స్టాండ్ దిస్ ప్రాఫెసీ. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడను. ఇట్ సేస్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ వన్ ట్రాన్స్లేషన్ ఇట్ సేస్ 70 sevens ఆర్ 70 weeks. సో మొదటి క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది, ఇది టీచింగ్ అని చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. వారం అంటే ఏంటి? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు 40 రోజులు మీరు లాక్డౌన్లో ఉండి ఏమైపోయిందండి మీకు, వారం కూడా మర్చిపోయారా మీరు? వారం అంటే ఏంటి? సోమవారం నుంచి ఆదివారం వరకు కొంతమందికి వారం, లేకపోతే సండే నుంచి సాటర్డే వరకు, వాట్ ఎవర్, అది వారం. వారం అనగానే మనం జనరల్గా అనుకునేది 7 రోజులు అని. కానీ ఇక్కడ 70 వారములు అనినప్పుడు అది రోజులా, లేక నెలలా, లేక సంవత్సరాలా? అది ఎలా తెలుస్తుంది? సింపుల్గా మనకు అర్థమైనట్టు వారములు అనగా 7 రోజులు, ఒక వారం అంటే 7 రోజులు, 70 వారాలు అంటే 70 × 7 490 రోజులు, అంటే ఒక సంవత్సరం మీద కొన్ని రోజులు కాదండి. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం హోంవర్క్ చేయాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీక్స్. ఈజ్ ఇట్ ఎ వీక్? సింపుల్గా ఒక డజన్ అన్నాం అనుకోండి. ఏంటి డజన్ అంటే ఏంటి? 12, అంతేగా. డజన్ అనగానే 12. డజన్ గుడ్లు కావచ్చు, డజన్ యాపిల్ పండ్లు కావచ్చు, డజన్ మామిడి పండ్లు కావచ్చు. మీకు అర్థమవుతుంది కదా. డజన్ అనగానే 12, అలాగే వారం అనగానే 7. క్వశ్చన్ ఏంటంటే అది 7 రోజులా, 7 నెలలా, 7 సంవత్సరాలా? ఎందుకంటే అది కీలకం. ఈ ప్రవచనపుని అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి అది చాలా కీలకం. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. దానికి ముందు హెబ్రీ భాషలో 7 అన్న సంఖ్యకు
పేరు షబూవా. పాత నిబంధన కాలంలో, దానియేలు జీవించిన కాలంలో వాళ్ళకి షబూవా అని వారు వినినప్పుడు వారికి అర్థమయ్యేది ఓ రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ డేస్, when they hear the word Shabuwa, 7, it is linked to years, not days or months. ఎలా చెప్తున్నారండి? ఏంటి దీనికి ఆధారం? లేవికాండం 25 అధ్యాయం 3-4 వచనాలు. మనకు అక్కడ 7 అన్న పదము సంవత్సరాలతో ముడిపడి ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఇది చాలా గంభీరమైన వాక్య భాగం, ఎందుకంటే దీనికి ఈ ప్రవచనానికి చాలా క్లోజ్ లింక్ ఉన్నది. సంఖ్యాకాండం 25 అధ్యాయం 3-4 వచనాలు. లెవిటికస్ చాప్టర్ 25 వర్సెస్ 3 and 4. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షములలో తోటను బద్దించి దాని ఫలమును కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. చాలండి. 6 సంవత్సరాలు దేవుడు అంటున్నాడు ఇజ్రాయెల్ జనాంగమునకు విత్తండి, కానీ 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. యాక్చువల్గా 2వ వచనంలో లాస్ట్ భాగం చదివితే సరిపోద్ది. 9వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ భాగం అంటే యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. చూడండి ఏంటి, దానియేలు గ్రంథంలో చూస్తున్నాడంట 70 సంవత్సరాలు అయిపోతుందని. దానిని పరిశీలిస్తున్నాడు. ఏ గ్రంథము ఏంటి 70 సంవత్సరాలు అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంకి వెళ్ళాలి. జెర్మయా చాప్టర్ 29 వర్స్ 10 ఈజ్ వాట్ డానియల్ వాస్ లుకింగ్ అట్. దానియేలు చూస్తున్నాడు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు. ఇప్పుడు దానియేలు బబులోనులో ఉన్నాడు. 70 సంవత్సరములు గతించిన తరువాతయే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. దానియేలు దీనికోసం కనిపెడుతున్నాడండి. దీనిని ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, ఇందాక మనం లేవికాండం చూసాం, మిగతా వచనాలు నేను చదివించలేదు. మళ్ళీ 8-9 వచనాలు కూడా మీరు చూడాలి. లేవికాండం 25 ఇప్పుడు చూడొద్దు. అయితే అక్కడ ఏమనుంది? 6 సంవత్సరాలు మీరు భూమిని దున్నండి, విత్తనం వేయండి, కానీ 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వాలి. జాగ్రత్తగా వినాలండి. ఇజ్రాయేలు జనాంగము 490 సంవత్సరాలు విరామము లేకుండా విత్తుతానే పోయారు. బైబిల్ గ్రంథకర్తలు అంటారు కానాను దేశములో ఇజ్రాయేల్ జనాంగం 800 సంవత్సరాలు సుమారుగా అక్కడ గడిపారని, అందులో 490 సంవత్సరాలు విరామము లేకుండా వారు పనిచేస్తానే ఉన్నారు, భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. కాబట్టి 490 ప్రతి 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయిపోయాక 7వ సంవత్సరం విశ్రాంతిని ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 490 అంటే అందుకని క్యాలిక్యులేటర్ అన్ని పెట్టుకోమన్నాను నేను. 490 డివైడెడ్ బై 7, 490 డివైడెడ్ బై 7 విల్ గివ్ యూ 70. సింపుల్. 70 సంవత్సరాలు వారు బంధకాల్లోకి ఎందుకు వెళ్ళిపోయారంటే 490 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఉల్లంఘించారు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనకి అప్లికేషన్. దేవుడికి చెందవలసింది, దయచేసి జాగ్రత్తగా వినండి, దయచేసి మేల్కోండి, ఈ వర్తమానం వింటున్నవారు, దేవునికి చెందవలసింది, అది మీ సమయం కావచ్చు, మీ సంపద కావచ్చు, మీ తలాంతులు కావచ్చు, దేవునికి చెందవలసింది మనం దేవునికి ఇవ్వకపోతే ఆయనకు మన దగ్గర నుంచి తీసుకోవడానికి తెలుసు. లెట్ మీ బి వెరీ క్లియర్. ఇఫ్ వీ డోంట్ గివ్ టు గాడ్ వాట్ బిలాంగ్స్ టు హిమ్, హీ నోస్ హౌ టు గెట్ ఇట్. అందుకనే నేను అనుకుంటున్నాను, ఆయన బిడ్డలు ఆయనకి చూపించవలసిన శ్రద్ధ, ఆయనతో పెట్టుకోవలసిన సంబంధం, ఆయనతో ఉండవలసిన సహవాసం, ఆయనకి ఇవ్వవలసిన సమయం,
ఆయనకి ఇవ్వలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ 40 రోజులు లాక్డౌన్లో పెట్టి దేవుడు తనకి చెందవలసింది తాను తీసుకుంటున్నాడు. ఐ థింక్ దట్ ఈస్ వై వీఆర్ ఇన్ దిస్ లాక్డౌన్. He is drawing our attention to him because we have not given him attention. When things were fine, we just came. అన్నీ బాగున్నప్పుడు ఏదో రావటం, మనకు నచ్చిన టైంకి రావటం. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ అనేసరికి నేను అనుకుంటున్నాను కరెక్ట్గా 9:30 అంటే 9:30 చాలామంది లాగిన్ అయిపోతున్నారు. కానీ అదే మందిరికి రమ్మంటే 9:30కే ఆరాధన, 10:30కు కూడా వస్తారు, కొంతమంది 10:11కు వస్తారు, కొంతమంది 11 గంటలకు వస్తారు, కొంతమంది 11:15కు వస్తారు. నేను ఎవరి మీద కోప్పడట్లేదు కానీ చెప్తున్నాను ఎంత నిర్లక్ష్యం. బైబిల్ స్టడీస్ జరిగినప్పుడు ఎవరు రాలే, ఇప్పుడు అడుగుతున్నారు ఏమన్నా ఆన్లైన్ బైబిల్ స్టడీస్ చేస్తారా? రోజు వర్డ్ ఫ్రమ్ హోమ్ ఎంత బాగుందండి, ఎంత 7-8 నిమిషాలు, ఇంకా ఎంతో డీప్ టీచింగ్. ప్రకటన గ్రంథం మొత్తం బైబిల్ స్టడీ చేశాను నేను కొన్ని సంవత్సరాల క్రితం. ప్రారంభంలో వచ్చారు, దాని తర్వాత బహు తక్కువ మంది. ఆ గ్రంథం అంతా పూర్తి చేసాం 1 సంవత్సరంన్నర. నెలలో 2 సార్లు ఆల్ ఈవినింగ్ ప్రేయర్స్, మహా అంటే 30-40 మంది. ఆదివారం 2000 మంది వస్తారు. ఇప్పుడు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది అని కాన్ఫరెన్స్ కాల్స్లో ప్రార్థన చేస్తున్నారు. ఐ ప్రైజ్ గాడ్. కానీ ఇది కేవలం ఈ లాక్డౌన్ టైమే. మళ్ళీ లాక్డౌన్ అయిపోగానే మళ్ళీ మన పనిలో మనం బిజీ అయిపోతామా? 40 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళారు, బంధకంలోకి వెళ్ళారు, బబులోని చెరలోకి వెళ్ళారు. ఎందుకంటే దేవునికి అప్పగించవలసింది వారు ఇవ్వలేదు కాబట్టి దేవుడు తీసుకున్నాడు. ప్లీజ్ రిమెంబర్. అయితే ఇంకా మనం మెయిన్ ప్రవచనంలోకి మనం వెళ్ళాల, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 24వ వచనానికి మళ్ళీ మనం తిరిగి వస్తే 24వ వచనంలో మనకి అక్కడ 6 విషయాలు ఉన్నాయి. అవి నేను చదివించట్లేదు. కానీ అక్కడ ఆఖరి మాట ఏంటంటే నీ జనము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది. ఫస్ట్ థింగ్ ఏంటి అర్థం చేసుకోవాలి ప్రవచనంలో అంటే, వారములు ఇక్కడ రోజులు కాదు, వీక్స్ ఆర్ ఇయర్స్. కాబట్టి 70 వారములు అంటే 70 × 7 షబూవా = 490 ఇయర్స్. కాబట్టి దేవుడు గాబ్రియేలు దూత ద్వారా దానియేలుకి ఈ ప్రవచనాన్ని అందిస్తున్నప్పుడు 400 ఇప్పటి నుంచి, దాని తర్వాత నెక్స్ట్ ఒక మెయిన్ సూచన ఉంది అక్కడ, ఎప్పుడు ఈ ప్రవచనం కమెన్స్ అవుతుందో నెక్స్ట్ దాని దగ్గరికి నేను వస్తున్నాను. కానీ 790 సంవత్సరాలు గురించిన ప్రవచనం ఇది దానియేలుకి చెప్పబడుతుంది. అంటే భవిష్యత్తులో ఇది మొదలుకొని 490 సంవత్సరాల కాల వ్యవధిలో, ప్లీజ్ రిమెంబర్, 490 ఇయర్స్ పీరియడ్లో, ఫ్యూచర్లో ఈ 6 విషయాలు ఏదైతే 24వ వచనంలో 6 విషయాలు ఉండినాయో ఆ 6 విషయాల నెరవేర్పు జరుగుతుంది అని దానియేలునకు ఇచ్చిన ప్రవచనం. కాబట్టి ఆ 490 అన్నది మనకి 3 భాగాలు. ఏంటి 3 భాగాలు అంటే, మొదటిది మీరిప్పుడు 25వ వచనమును మనం ఒకసారి చూద్దాము. దాని తర్వాత మళ్ళీ నేను ఎవరిని ఉద్దేశించి దాని తర్వాత దీని ప్రారంభంలోకి నేను వెళ్తాను. 25వ వచనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. Daniel chapter 9 verse 25. Now that we understood 2 important things. First is the number of week is years. And then the next one we will see after we just read this 25th verse. 25వ వచనం మనం చూసిన తర్వాత, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఇది మీకు చూపిస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రవచనము 490 సంవత్సరాలలో ఇది నెరవేరుతుందని చెప్పబడుతున్నది. కాబట్టి ఇందులో ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి, దాని తర్వాత మరి మధ్యలో వస్తున్న గ్యాప్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుకు. కాబట్టి 7 వారములు అంటే, వారం అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నాను. వారం అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పలేరు అనుకోండి, వారం అంటే సంవత్సరం.
వారం అంటే సంవత్సరం. కాబట్టి ముందు మీరు రాసుకోవాల్సింది 7 వారములు అంటే 7 × 7 అంటే 49 సంవత్సరాలు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, 49 సంవత్సరాలు. నెక్స్ట్ 62 వారములు తొందరగల సమయములందు 62 అంటే 62 × 7 అంటే 434 వస్తుంది. ఫస్ట్ ఇస్ వీ హ్యావ్ 7 sevens. 7 sevens is 49 plus 62 weeks, that is 62 × 7, that is 437, 434 సారీ, 434 అన్న సంఖ్య వస్తుంది. నెక్స్ట్ పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయు లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. దాని తర్వాత మనం స్ట్రైట్ 27వ వచనానికి వెళ్దాం. మీకు నెక్స్ట్ అక్కడ ఒక వారం అని ఉంటుంది. అతడు వచ్చునట్టి రాజు యొక్క ప్రజల పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలమంతయు వారు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులను ఒక వారం. కాబట్టి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేశానేమో, మళ్ళీ మీకు చెప్తాను. 70 వారములు 24వ వచనం ఆగర్లో 70 వారాలు. ఇన్ వర్స్ 24 at the end it says 70 sevens. 70 వారాలు అంటే రాసుకోండి, 70 × 7 అది 490 సంవత్సరాలు. వారం అంటే దినాలు కాదు, సంవత్సరాలు. 490 మనకి 490 రావాలి. 490 70 × 7, కానీ అది 3 భాగాలు. మొదటి భాగం 7 × 7 49 ప్లస్ 62 × 7 అది 334, 62 + 7 69, మిగిలింది ఇంకొక 7, ఎందుకంటే ఒక వారం ప్లస్ 7 యాడ్ చేసుకోండి, మీకు 490 వస్తుంది. సో 490 ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. 49 which is 7 × 7 plus 62 × 7 that is 334 plus 7 that is 490. కాబట్టి అలాగూ మనకి 490 days 490 years వచ్చింది. 490 years వచ్చింది. అయితే ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అది కూడా ప్రాముఖ్యం, ఈ ప్రవచనం నెరవేర్పు. దాని తర్వాత ఇంకా మిగతా వాటిలోకి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది కొంచెం ఈ ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం తప్పు వెళ్తాయి. కానీ దేవుని యొక్క ప్రవచనపు నెరవేర్పు ఎంత గంభీరమో మీకు తెలుస్తుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి ప్రవచనం గురించి. పాత నిబంధనలో మొదట ఇప్పుడు వారము అంటే రోజులు కాదు, సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. రెండవది సంవత్సరంలో ఎన్ని రోజులు పాత నిబంధనలో. మనకి ఇప్పుడు సంవత్సరం అనగానే 365 రోజులు అంటాం, రైట్? వెన్ వి సే ఇయర్ we say it is 365. But in Old Testament, in the prophetic years, a year was 360 days. 360 రోజులే పాత నిబంధనలో. ఎలా చెప్తున్నారండి పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. 2 వచనాలు మీకు చూపిస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఇది నోవహు టైము. నోవహు దినముల్లో 40 దివారాత్రులు వర్షం పడింది. అయితే ఆ నీరంతా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడానికి ఎంత టైం పట్టిందో అన్నది మనకి తెలియడానికి మీకు ఇది 30 days అని తెలుసుకోవడానికి చెప్తున్నాను. జెనసిస్ చాప్టర్ 7 verse 11. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినము 2వ నెల 17వ దినము మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే నిలబడెను. చాలండి. 2వ నెల 17వ దినం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 8వ అధ్యాయం 3-4 వచనాల్లో మీకు నెక్స్ట్ మీకు ఇంకొక డీటెయిల్ ఉంటుంది. జెనసిస్ 8 verse 3 and 4. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవుచుండెను. రైట్. 150 దినములైన తర్వాత చూడండి 150 దినాలు అన్నాడు. 150 దినాలు మళ్ళీ డేట్ మంత్ కూడా ఇచ్చారు అక్కడ. నీళ్లు తగ్గిపోవగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. సింపుల్ అండి.
మొదటి ఇందాక చెప్పిన వచనం ఆదికాండం 7:12లో 2వ నెల 17, 2వ నెల 17. ఆదికాండం 8వ అధ్యాయంలో 7వ నెల 17. అంటే 2వ నెల 17 నుంచి 7వ నెల 17 అంటే ఎన్ని నెలలు అయింది? 5 నెలలు అయింది. సింపుల్, 5 నెలలు. కానీ అక్కడ నంబర్ ఆఫ్ డేస్ కూడా ఇచ్చారు, 150. 5 నెలలు 150 రోజులు అన్నారు. అంటే ఒక నెలలో ఎన్ని రోజులు? 150/5. అందుకనే క్యాలిక్యులేటర్ కావాలన్నాను ఇవాళ. ఎందుకంటే మనం రెసిపీతో పాటు బిర్యానీ తినబోతున్నాం కదా, అందుకని ఇంత టైం తీసుకుంటున్నాను నేను. 150/5 is 30. అయితే ఇప్పుడు ఇంకో క్యాలిక్యులేషన్ చేయాలి మనం. అదేంటి? 69 వారాలు. ఎందుకంటే ఇంకొక వారం అన్నది 27వ వచనం ఉంది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దాన్ని నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 490, 70 వారాలు అంటే 70 × 7 అది 490 సంవత్సరాలు. 490 సంవత్సరాలని మనం 3గా విభజించాము. 49 + 314, 34 + 7. ఈ మొదటి 2 అనగా 434 + 49, 434 + 49 is 483. 483, దట్ ఈస్ 69 వీక్స్. 69 వారాలు. 69 × 7 × 360 రోజులు. పాత నిబంధనలో 340 రోజులు. మీకు వచ్చే లెక్క 1,73,880. ఏంటండి ఇది ఇంత చెప్తున్నారు మీ ఈరోజు? ప్రవచనమును దేవుడు ఎంత స్పష్టంగా నెరవేర్చాడు మీకు తెలియాలంటే ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఇంత పర్ఫెక్ట్గా నెరవేరినాయి. అందుకనే నేను మీకు ఇవన్నీ మీకు ఈరోజు నేర్పిస్తున్నాను. వెన్ యూ మల్టిప్లై 69 × 7 × 360, you will get 1,73,880. అంటే ఈ ప్రవచనము నెరవేర్పు యొక్క ప్రారంభము నుంచి మనము 1,73,880 రోజులు యాడ్ చేసుకుంటే ఏప్రిల్ 4వ తారీఖు 32 AD వస్తుందంట. అది సర్ ఆండర్సన్. ఆ రోజు యేసు ప్రభు వారు యెరూషలేములోకి జయప్రవేశం చేసిన రోజు, AD 32. అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవచనం ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? మనకి 24వ వచనంలో దానియేలు గ్రంథం ఆఖరిలో ఉండింది. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడినవి. కాబట్టి మూడోది చెప్తాను. మొదటిది మనం సందర్భం చూసాం. వి సా ద కాంటెక్స్ట్. We are looking at how do we comprehend, and I gave you so much of details. But primarily it was two things. One is weeks is years, and year is 360 days in the Old Testament. ఇంతవరకు మనం చూసిన యొక్క సారాంశం ఏంటి ఈ ప్రవచనం అర్థం చేసుకోవటం అంటే, వారము అంటే అది రోజులు కాదు, సంవత్సరాలు. రెండవది, సంవత్సరంలో 360 రోజులు, 65 రోజులు కాదు, పాత నిబంధనలో 360 రోజులు. ఆ లెక్క ప్రకారం మనం చూస్తే AD 32 ఏప్రిల్ నెలకు వస్తాం. ఏప్రిల్ నెల AD 32లో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి జయప్రవేశం చేశారంట. అది చరిత్ర చెప్తున్నది. అంత స్పష్టంగా ఈ ప్రవచనం నెరవేర్పు, దాన్ని మీకు చూపిస్తాను. కానీ థర్డ్ థింగ్, హూమ్ డస్ ఇట్ కన్సర్న్? ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ ప్రవచనము దేవుడిచ్చింది తన పరిశుద్ధ దేవాలయము, యెరూషలేములో కట్టబోయే దేవాలయము గురించి, తన జనుల గురించి ఈ ప్రవచనం. సింపుల్. అందులో 6 విషయాలు, అదే 24వ వచనం. 6 విషయాలు మనం ధ్యానం చేయట్లేదు. 6 విషయాల్లో మొదటి 3 పాపమును గురించి, నెక్స్ట్ 3 నీతిని గురించి. మీరు తర్వాత చదవండి, ఇందాక నేను చదివించాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో 6 విషయాలు ఉండినాయి. 3 విషయాలు పాపమును గురించి, దాని తర్వాత నీతిని గురించి. యేసుప్రభు వారి మొదటి రాకడను బట్టి కొన్ని విషయాలు నెరవేరినాయి, మిగతా విషయాలు ఆయన రెండవ రాకడలో నెరవేరుతాయి. సింపుల్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ ద రిమైనింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్. ఇప్పుడు మనం ఇంకో కీలక విషయం అర్థం చేసుకోవాలి. 25వ వచనం ప్రారంభంలో ఈ ప్రవచనము యొక్క
ప్రారంభం. ద ఫోర్త్ వన్ ఇస్, వీ హ్యావ్ కమ్ టు ద ఫోర్త్ వన్ అండ్ దెన్ విల్ కమ్ టు ద కంక్లూజన్ విచ్ విల్ బీ ది అప్లికేషన్ పార్ట్. ఇదంతా థియరీ అండి. థియరీ మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇందులోని ఆధ్యాత్మిక పాఠం ఏంటండి, మీరు చాలా క్యాలిక్యులేషన్స్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు, దీన్ని బట్టి మా ఆధ్యాత్మిక జీవితంకి ఏంటి, ఈ లాక్డౌన్లో 40 రోజులు ఉన్న తర్వాత ఈ భవిష్యత్తు ఎలా ఉంటుందని మేము అడుగుతూ ఉంటే మీరు ఈ ప్రవచనాన్ని తీసుకొని వచ్చి ఇన్ని క్యాలిక్యులేషన్లు ఇవన్నీ చెప్పారు. ఫైనల్గా మాకేంటంటే, ఫైనల్గా వస్తున్నాం, అప్లికేషన్ పార్ట్కి వస్తాం. ఈ ప్రవచనపు ప్రారంభం చూద్దాం. 25వ వచనంలో దానియేలు గ్రంథం, Daniel chapter 9 verse 25, in the beginning it tells us the commencement of this prophecy. What is the commencement? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని, ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. ఆజ్ఞ బయలుదేరు సమయము. కాబట్టి ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరిందో చూడాలి మనం. సింపుల్. యెరూషలేమును కట్టించవలనని ఆజ్ఞ బయలుదేరటం. ఎక్కడుంది ఇది? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గురించి మనకి తెలుసు. అది యెరూషలేము యొక్క పట్టణపు ప్రాకారం, ద వాల్స్ ఆఫ్ జెరూసలేం వర్ బ్రోకెన్. దాని గురించిన ఆర్డర్ వెళ్ళింది. అదే ఈ ప్రవచనపు ప్రారంభం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిసాను మాసమందు, 20వ సంవత్సరము నిసాను మాసము, రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు చాలండి, అందించితిని. మనం 5వ వచనానికి వెళ్ళిపోదాం. నిస్సాను నెల అంటే అది మార్చి నెల అంట. ఇది BC 445. BC 445, అది గుర్తుపెట్టుకోండి మీరు. BC 445 వాజ్ ద టైమ్ వెన్ ద ఆర్డర్ వాజ్ గివెన్ టు నెహెమ్యా. నెహెమ్యా అంటాడు, నాకు ఏదైనా రాసివ్వండి అంటే 3వ వచనం చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా రైట్. నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. 5వ వచనం చూద్దాం. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులందు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. చాలండి, మీరు తర్వాత చదవాలి. అప్పుడు రాజు ఆర్డర్ ఇచ్చాడు. ఏమనుంది ఇక్కడ? యెరూషలేమును మళ్ళా కట్టించు ఆజ్ఞ బయలుదేరు సమయమున. దానియేలుకి గంభీరమైన ప్రవచనం ఇవ్వబడుతుంది గాబ్రియేలు ద్వారా. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ మెయిన్ పార్ట్లోకి తీసుకొని వస్తున్నాను. 70 వారములు అంటే 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల ప్రారంభము ఎప్పుడు అంటే ఆర్డర్ బయలుదేరినప్పుడు. యెరూషలేము చుట్టూ ఉన్న ఆ వాల్స్ కట్టబడటం, దాని గురించిన ఆర్డర్. ఆ ఆర్డర్ ఎప్పుడు బయలుదేరిందంటే 445 BC. అయితే 445కి మీరు 483, ఎందుకంటే ఆఖరి వారం ఇంకా జరగల, మిగతాదంతా జరిగిపోయింది. మనం యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది 32 AD, 32 AD. అంటే 490 సంవత్సరాలలో 483 సంవత్సరాలు అయిపోయింది. అది ఎప్పుడు అయిపోయిందంటే AD 32కి అయిపోయింది. AD 32 తర్వాత ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. మీరు అనొచ్చు, ఏంటి మరి అదేంటండి ఆ 7వ వారంకి ఏంటయ్యింది అని. అదే కీలకం, దాని దగ్గరకు వస్తున్నాను. అయితే ఇంకొక క్లారిఫికేషన్ మనం చేయాలి. అదేంటంటే పాత నిబంధనలో 360 రోజులు అన్నాను సంవత్సరంకి. మనం జీవిస్తున్న కాలంలో 365 రోజులు. ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్ a month was 30, so in a year it is 360 days. Accordingly we arrived at AD 32. But now for us year is 365. మరి ఎలాగండి 365 రోజులు కదా మనం, మరి దాంతో ఈ క్యాలిక్యులేషన్ దెబ్బతింటుంది కదండి. దెబ్బతిన్నదు. ఈ ఆర్డర్ బయలుదేరింది 445
బీసీ, 445 బీసీ, 445 బీసీలో ఈ ఆర్డర్ బయలుదేరిందండి. అక్కడి నుంచి ఈ ప్రవచన ప్రారంభం. 444 సంవత్సరంకు మీరు 32 మీరు యాడ్ చేసుకుంటే టోటల్ 477 సంవత్సరాలు. When you add 445 plus 32, you will get 477 years. 477 years. బీసీ 1, ఎందుకంటే బీసీ అనేటప్పుడు సంవత్సరాలు తగ్గిపోతాయి, ఏడీ అన్నప్పుడు సంవత్సరం పెరుగుతాయి, సింపుల్. బీసీ 1 ఏడీ 1 ఒకటే, కంబైన్డ్ అది. కాబట్టి ఒక సంవత్సరం మనం తగ్గించుకోవాలి, అంటే 476. చాలా క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను కదా మీకు, అందుకని క్యాలిక్యులేటర్ పెట్టుకోమని. ఎందుకంటే అంత స్పష్టంగా, అంత ఖచ్చితంగా 445 సంవత్సరాల యేసుప్రభు వారు పుట్టక మునుపు 445 సంవత్సరాల క్రితం ఆర్డర్ ఇవ్వబడింది. అలా ఆర్డర్ ఇవ్వబడుతుంది అని దానియేలుకు దేవుడు గాబ్రియేలు దూత ద్వారా 70 సంవత్సరాల బానిసత్వం ఎండ్ అవుతున్నప్పుడు ఇచ్చాడు. ఆలోచించండి ఎంత గంభీరమో. అంత ఖచ్చితంగా డేటుతో సహా ఈ ప్రవచనపు నెరవేర్పు. 483 సంవత్సరాలు అయిపోయింది ఏడీ 32 వచ్చేసరికి. కాబట్టి 476 వస్తుంది మనకి. 476 ఇంటూ 365 చేయండి, 1,73,740 వస్తుంది. మనకి ఇంతకుముందు వచ్చిన లెక్క 1,73,880. మరి అదేంటండి ఆ డేస్ మిస్ అయినాయి కదా అంటే, మనకి ఇప్పుడు ఈ నూతన నిబంధన కాలంలో 4 సంవత్సరాలకు ఒక సంవత్సరం లీప్ ఇయర్ అంటాం. ఆ సంవత్సరం 366 అలాగా అడ్జస్ట్ అవుతుంది టైం మనకి. కాబట్టి 476 ఇయర్స్లో మనం లీప్ ఇయర్ డేస్ మనం తీసుకుంటే 119 వస్తుంది. మార్చి 14 445 బీసీ మార్చ్ 14న ఆర్డర్ వెళ్ళింది, నెహెమ్యాకి ఇవ్వబడింది ఆర్డర్. ఏడీ ఏప్రిల్ 4వ తారీఖు 32 ప్రభువైన యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేసిన రోజు. కాబట్టి అదొక 21 రోజులు. సో ఇఫ్ యూ యాడ్ 1,73,740 ప్లస్ లీప్ ఇయర్ 119 ప్లస్ 21, యూ విల్ గెట్ 1,73,880 ఎగ్జాక్ట్. చాలా లెక్కలు నేర్పించాను మీకు. తర్వాత మీకు కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి, మళ్ళీ క్యాల్కులేషన్స్ మీకు పంపిస్తాను, లేకపోతే మళ్ళీ వినండి. అంటే 365 డేస్ తీసుకున్నా, 360 డేస్ తీసుకున్నా 483 సంవత్సరాలు అయిపోయినాయి యేసుప్రభు వారు జయప్రవేశం చేసినప్పుడు. మెస్సయ్య వస్తాడని అక్కడ ఉంది. అయితే మీరు అనొచ్చు, మరి దాని తర్వాత 480 కదండి, 490 కదండి, 483 ఇయర్స్ అయిపోయినాయి. దాని తర్వాత మరి ఒక వారం ఏదైతే 27వ వచనంలో ఉందో ఒక వారం ఏమైంది అంటే, ఈ గ్యాప్నే పేరెంథెసిస్ అంటారు. పేరెంథెసిస్ అంటే ఇంటర్వెల్. యేసుప్రభు వారు జయప్రవేశం చేసి 26వ వచనం మీరు చూద్దండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 25వ వచనంలోనే 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన ఇదంతా సమయము మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆజ్ఞ 445 బీసీన బయలుదేరింది. ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారములు మీకు చెప్పాను. అభిషక్తుడు అంటే కింద మీకు ఫుట్ నోట్లో ఉంటుంది మెస్సయ్య. అభిషక్తుడు ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అదుగు అధిపతి వచ్చు వరకు, మెస్సయ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మెస్సయ్యగా వచ్చే వరకు. ఎప్పుడు గుర్తించారండి మెస్సయ్య అని? ఎప్పుడో తెలుసా? ఆయన జయప్రవేశం చేసినప్పుడు. అప్పుడు కేకలు వేశారు, హోసన్నా, ప్రభు పేరట నామం వచ్చువాడు ఆయన స్తుతింపబడును గాక. అంటే వారి దృష్టిలో మెస్సయ్య రోమా ప్రభుత్వం నుంచి విడిపిస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నది 7 వారములు పుట్టును, తర్వాత 62 వారములు. 7 వారములు 62 వారములు. మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీ ఇస్తున్నాను. 7 వారములు అంటే 7 × 7 49. దాని తర్వాత 62 × 7 434. ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి 483 ఇయర్స్ వస్తుంది. 483 సంవత్సరాలు. ఈ ఆర్డర్ 445లో వెళ్ళింది బీసీ. 445 బీసీ ది ఆర్డర్ వెంట్ అవుట్. 483 ఇయర్స్. అప్పుడు మెస్సయ్య AD 32 జయప్రవేశం చేస్తున్నాడు. హల్లెలూయా.
అలాగూ ఈ ప్రవచనము అక్కడ దాకా నెరవేరింది. ఇప్పుడు చదివేసేయండి, దాని తర్వాత ఏమవుతుంది? 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. రైట్. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని ఇప్పుడు నైవేద్యమును ఆ లాస్ట్ వారం 490లో 483 అయిపోయినాయండి. మళ్ళీ చెప్తున్నాను మీకు ఫైనల్ క్లారిఫికేషన్. అవుట్ ఆఫ్ 490 years for these prophecy, those 6 things to be fulfilled, 483 years are over by AD 32. AD 32కి యేసు ప్రభు వారు జయప్రవేశం చేసి దాని తర్వాత సిలువ వేయబడిన తర్వాత ఈ ప్రవచనపు నెరవేర్పు అయిపోయింది. కానీ ఈ ప్రవచనంలో నెక్స్ట్ విషయాలు ఉన్నాయి. 24వ వచనం మళ్ళీ వెళ్తే, రెండో భాగంలోకి వెళ్తే, అంటే యుగాంతము, అక్కడి నుంచి చదవండి, యుగాంతము వరకుండు ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయు 24th verse, యుగాంతం వరకుండునట్లు నీతి బయలుపరచుట, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. చాలండి. ఈ 3 నేను అన్నాను కదా, 6 విషయాలు ఉన్నాయి 24వ వచనంలో. 3 విషయాలు పాపం గురించి, 3 విషయాలు నీతిని గురించి. పాపం గురించి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మెస్సయ్యాగా వచ్చి ఆయన మరణించారు, అది అయిపోయింది. కానీ నెక్స్ట్ జరగవలసినవి, అంటే యూదుల కోసం ఇది, తన కోసం ఏర్పడబడిన జనం కోసం ఈ ప్రవచనం, తన ఏర్పరచుకున్న పట్టణం కోసం ఈ ప్రవచనం, అది అభిషేకింపబడాలి, యూదులందరూ రక్షింపబడాలంటే అది భవిష్యత్తులో జరగవలసింది. అదే ఫ్యూచర్. మెయిన్ పార్ట్కి వచ్చాం. ఆల్మోస్ట్ 45 minutes అయిపోయినట్టుంది. ఈ ప్రవచనంలోని రెండవ భాగం, ఈ మధ్యలో అంటే AD 32 నుంచి ఈ రోజు వరకు ఆయన రాకడ పర్యంతము పేరెంథెసిస్. ఇది ఇప్పుడు ఇంటర్వెల్ టైం, కృపకాలం. దాని తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా వైరస్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే సూచనలు. ఇంకా ఆ మహాశ్రమలు ప్రారంభం అవ్వలేదు. ఇప్పుడు ఆ 27వ వచనం అంటే భవిష్యత్తులో జరగబోయేది. ఆ ఆఖరి వారం, గుర్తుపెట్టుకోండి, వారం అంటే సంవత్సరాలు. 7 వారం అంటే 7 సంవత్సరాలు, 7 years. 490లో 483 years అయిపోయినాయండి. 483 years ఎప్పటికైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెస్సయ్యాగొచ్చి మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత 483 years అయిపోయినాయి. 483 సంవత్సరాలు అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు గ్యాప్, పేరెంథెసిస్ టైంలో ఉన్నాం మనం. సూచనలు ఆయన చూపిస్తున్నాడు. ఆ సూచనల యొక్క నెరవేర్పు సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఆఖరి వారం మన పరలోకం నుంచి చూస్తాం. ఎంతమంది అయితే నామందు విశ్వసించామో, ఈ 7 సంవత్సరాలు ఈ లోకంలో ఈ కరోనా వైరస్ వచ్చిన ఎఫెక్ట్ చాలా తక్కువ అండి. ఇదే ఇంత గంభీరం అంటే దీనికి 1000 రెట్లు మీరు మల్టిప్లై చేసుకోండి. అంత భయంకర పరిస్థితులు ఉంటాయి. 1000 రెట్లు లేకపోతే 10,000 రెట్లు, నాకు తెలీదు. అంత ఘోరమైన పరిస్థితులు. అదే 27వ వచనంలోని వివరణ. 27వ వచనంలో ఏం జరుగుతుంది? ఇది భవిష్యత్తులో జరగవలసింది. అంతిమ క్రీస్తు బయటపడటం. ఒక వారం వరకు అంటే 7 సంవత్సరాల వరకు యూదులతో నిబంధన చేయిస్తాడు. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. రైట్. అర్ధవారమునకు అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అయ్యేసరికి అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది, అది అభిషేకింపబడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఆ 7 వారాలు అది భవిష్యత్తులో జరగబోయేది. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలోనికి రావాల్సిన శ్రమలు 7 సంవత్సరాలు. అదే మహాశ్రమలు. అదే మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. అది ఇంకా భవిష్యత్తులో జరగబోయేది. ఇది ఈ ప్రవచనంలోని భాగం. ఇప్పుడు ఆ గ్యాప్ పీరియడ్లో మనం ఉన్నాం. అయితే నిబంధన చేసిన తర్వాత 7 సంవత్సరాల కోసం 7 సంవత్సరాలు మీరు చక్కగా ఆరాధించుకోండి. యూదులందరూ ఇంకా వారు ఎంత సంతోషిస్తారో. కానీ 3.5 సంవత్సరాలు అయిపోయేసరికి అక్కడ ఆరాధన నిలిపివేసి హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఇది భవిష్యత్తులో జరగబోయేది. ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. We saw the context. We saw the how do we comprehend.
We saw whom does it concern, and then we saw the commencement. మరి ఎలాగూ యూదులందరూ దేవుని వైపుకి తిరుగుతారు, ఎలాగా వారు రక్షింపబడతారు అన్నది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అయితే మరి ఇన్ని క్యాలిక్యులేషన్లు చెప్పి ఎంత మీరు చెప్పారు, కానీ ఇవాళ మేము నేర్చుకోవాల్సిన పాఠంలు ఏంటి, అప్లికేషన్ ఏంటి పాస్టర్ గారు? మీకు క్లారిటీ వచ్చిందని ఆశపడుతూ సింపుల్గా సమరైజ్ చేసి చెప్పాలంటే, నెహెమ్యా టైంలో యెరూషలేం పట్టణం గురించిన ఆర్డర్, ఆ విషయం దానియేలుకి చెప్పబడింది. దానియేలు 70 సంవత్సరాలు ఎండ్ అవుతున్న ఆ బబులోన్లో ఉన్నప్పుడు ఆర్డర్ వచ్చిన సమయం 445 BC, 483 సంవత్సరాలు, అది AD 32 మెస్సయ్యగా యేసుప్రభు వారు వచ్చినప్పుడు నెరవేరింది. అవంతా ఏంటో మీకు క్యాలిక్యులేషన్ చెప్పాను. 70 వారాలు అంటే 490 సంవత్సరాలు అన్నాను, అందులో 483 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు గ్యాప్, పేరెంథసిస్, భవిష్యత్తులో జరగబోయేది ఆఖరి వారం, అంటే 7 సంవత్సరాల తీవ్రమైన శ్రమ. ఆ శ్రమ గుండా సంఘం వెళ్ళదు, దేవుడు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, 100 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఆ సమయం ఎవరికీ తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆయన నామ ముందు విశ్వసించిన వారు ఎంతమంది అయితే సజీవ లెక్కలో ఉన్నారో వారికంటే ముందు ఆయన నామ ముందు మృతి పొందిన వారు మార్చబడతారు, అందరు మహిమ శరీరాలతో మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. దాని తర్వాత 7 సంవత్సరాల భయంకర శ్రమ, అదే ఆఖరి వారము. ఇది సింపుల్. సో వాట్ డు వి కంక్లూడ్? 3 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మొదటిది, దేవుని ప్రజలు అంటే యూదులు, వారి భద్రత ఎంత గంభీరమో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. దేవుడు అలనాడు దానియేలు 535 BCలో ఇది రాశాడని చెప్తారు బైబిల్ గ్రంథకర్తలు. ఆ టైంలో యేసుప్రభు వారు పుట్టకముందు 500 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం ఆయన మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి, రెండిటి గురించి దానియేలుకి అప్పుడు చెప్పక, అప్పుడే దేవుడు తన ప్రజలను తన భద్రపరుస్తాడని, యూదులందరినీ తను రక్షించుకుంటాడని ఆయన ఇచ్చిన ప్రవచనం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎలాగన్నది నాకు తెలియదు, కాబట్టి మీరు రాసుకోవాలి. ద పర్పెచ్యువిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలను. పర్పెచ్యువిటీ అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ వి నో ఫిక్స్డ్ మెచ్యూరిటీ డేట్. అంటే దానియేలుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే తన ప్రజలను తను మర్చిపోలేదు. ఈరోజు ఈ 40 days లాక్డౌన్ అండి, దానియేలు 70 సంవత్సరాలు లాక్డౌన్, ఒక బానిసగా, బందీగా. కానీ తన విధేయుడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన పొజిషన్కి తీసుకొని వెళ్ళాడు. తన ప్రజలను తన మర్చిపోలేదని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ ప్రవచనమును అంతా విడమర్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేయగా తన ప్రజలను, మనలను దేవుడు మర్చిపోలేదని మనకు చెప్తున్నాడు. అది మొదటిది అప్లికేషన్. రెండవది, ఈ 70 సంవత్సరాలు వారిని బబులోను చెరలోకి తీసుకొని వెళ్ళటంలో ఉద్దేశం ఏంటి? 40 దినాలు మనం లాక్డౌన్లోకి వచ్చామే, ప్రపంచమంతా ఎక్కడ ఆరాధనలు జరగట్లేదే, అంటే ఇళ్లలో జరుగుతున్నాయి, ఆన్లైన్లో జరుగుతున్నాయి, కానీ మందిరాలకు వెళ్ళి ఆరాధనలు జరగట్లేదే. 7 వారాలు అయిపోయిందే, ఇంకా కొన్ని దేశాలు దీనికంటే ఎక్కువ. ఏంటి దీని వెనకాల ఉద్దేశం? ఇది వేస్ట్ అనిపిస్తుందా మీకు? బబులోన్లో 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు వారు బంధకాల్లోకి వెళ్ళిపోయారంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్స్ ఎ వేస్ట్. దేవుడు ఏది అనుమతించినా అది వేస్ట్ కాదండి. 4 విషయాలు జరిగినాయండి, వాటిని నేను వివరించను. కానీ ఆ టైంలో అప్పటి వరకు, ఇది బైబిల్ గ్రంథకర్తలు చెప్పింది, అప్పటి వరకు జాగ్రత్తగా వినండి, నేను ముగింపులోకి వచ్చేసాను. అప్పటి వరకు ఇజ్రాయేల్ జనాంగం పదే విగ్రహారాధన చేసేవాళ్ళు. బబులోన్లోకి చెరగా వెళ్ళనంత కాలము, till they went into the captivity of Babylon, time and again Jews were worshipping idols. అయితే ఈ బబులోను చెర నుంచి బయటకు వచ్చేసాకంట, అప్పటి నుంచి ఇప్పటి వరకు యూదులు మళ్ళీ విగ్రహారాధన చేయలేదు. అది ఒక గంభీరమైనది.
అంటే ఈ 40 days లాక్డౌన్ తర్వాత అలాంటి గంభీరమైన మార్పు రావాలి తన జీవితాల్లో, తన ప్రజల యొక్క జీవితాల్లో, మన జీవితాల్లో. దే షుడ్ బి అ స్టార్క్ డిఫరెన్స్. గతంలో ఒకవేళ మనం దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తూ ఉండినట్లయితే అది మనం పక్కన పెట్టి దేవుణ్ణి మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి, సింబాలిక్గా. గమనించండి, క్రైస్తవ్యము, దాని తర్వాత ఇస్లాము, దాని తర్వాత జూడాయిజం, ఇవి 3 మెయిన్ రిలీజన్స్ ఈ భూప్రపంచంలో. ఈ 3 రిలీజన్స్ ఐడిల్ వర్షిప్ చేయకూడదని చెప్తుంది. క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ జుడాయిజం. ఎక్కడ ప్రారంభమైంది? విగ్రహారాధన వారు ఎప్పుడు వదిలేశారు? 70 సంవత్సరాలు బబులోన్లో వారు బందీలుగా ఉన్నప్పుడు. దేవునికి ప్రప్రదమైన స్థలం ఇస్తామా? ఈ లాక్డౌన్లో అయినా మేలుకొని దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకుండా మనం దాచిపెట్టుకొని ఉండుంటే ఆ దేవుడు తీసేసుకుంటాడు. ఏం మార్పు వచ్చింది మనలో ఈ 7 వారాలు గుడికి రానంతకి? ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని దర్శించాడు? రెండవది, వారు బబులోన్లో ఉండగా సినగోగు పుట్టింది. సినగోగు, గృహాల్లో ఆరాధించటం. అదే అపోస్తల కార్యం వచ్చేసరికి దేవుడు సంఘమును ప్రారంభించినప్పుడు గృహాల్లో ఆరాధన ప్రారంభమైంది. ఈ లాక్డౌన్లో కనీసం నాకు తెలుస్తున్నది ఏంటంటే ప్రతి గృహంలో క్రమముగా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతమంది అయితే నేను మాట్లాడాను. గృహాల్లో ఆరాధన జరుగుతుంది, గృహాల్లో కలిసి ప్రార్థన చేస్తున్నారు, గృహాల్లో కలిసి దేవుని పాటలు పాడి కనపరుస్తున్నారు. ఇంతకుముందు అందరూ చేయలేదు. ఇది కొనసాగుతుందా? అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మూడవది, పాత నిబంధన గ్రంథములన్నీ, ఆ ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్స్ని ఎజ్రా ద్వారా బబులోన్లో ఉన్న క్యాప్టివ్ టైంలో దానిని సమకూర్చగలిగారు. నాలుగవది, యెహోవా అన్న నామమును వారు ఉచ్చరించడం ప్రారంభించారు. ఎన్నోసార్లు మన జీవితాల్లో క్లిష్టమైన పరిస్థితులు అనుమతించబడగా మనకెందుకో తెలియదు, దేవా నువ్వు ఏం సాధించాలని ఆశపడుతున్నావు అన్న ప్రశ్న కూడా రావచ్చు. నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది ఇది. మెనీ a times, I used to ask, Lord, what are you trying to do? What are you going to get out of this when you permitted such situations in my life? కానీ నేను ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ప్రతిదాని వెనకాల ఆయన ఉద్దేశం ఉండింది. ఈ కరోనా వైరస్ అనుమతించడం బట్టి దేవా నువ్వు ఏం సాధించాలని ఆశపడుతున్నావు అన్న ప్రశ్న మనకి ఇంకా ఉంటుంది. మేబీ వీ డోంట్ అండర్స్టాండ్ రైట్ నౌ, బట్ సమ్ టైమ్ లేటర్ we will understand why God permitted this. But one reason I always tell, God wants to get the attention of everybody. మూడవది, ఇందులో 4-5 ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనం చూపించేసి నేను ముగించేస్తాను. తర్వాత మీరు ధ్యానం చేయండి. ఈ వచనాలు దయచేసి ఇప్పుడు ఇస్తున్న ఈ వచనాలు మీరు నోట్ చేసుకోండి. Third one is, first was there was perpetuity of God's people. Next there was purpose for captivity. The third is personal involvement of God. దేవుడు వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యాడు, దానియేలుతో ఇన్వాల్వ్ అయ్యాడు, తన ప్రజలతో ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే మన జీవితంలో కూడా ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వాలని. ఎందుకు ఈ 70 సంవత్సరాలు వారు క్యాప్టివిటీలోకి వెళ్ళారు? ఎందుకు ఈ లాక్డౌన్లోకి మనం వెళ్ళాము? ఎందుకు 7 వారాలుగా మందిరానికి వెళ్ళలేకపోతున్నాం? బికాస్ గాడ్ వాంట్స్ టు బి పర్సనలీ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి తనను తను కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. దానియేలు జీవితంలో వ్యక్తిగతంగా ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేసింది ఏంటంటే 5 వచనాలు మీకు చూపిస్తాను. 5 రీతులుగా. మళ్ళీ లాస్ట్ సండేస్ మెసేజే దానియేలుని దేవుడు పదే ముట్టాడండి, పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి. బ్యూటిఫుల్. దయచేసి వినండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం మొదట. నేను వీటిని వివరించట్లేదు, మీరు ధ్యానం చేయాలి. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. 19వ వచనం, 8 పట్టుకొని అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై మేలుకొని సాష్టాంగ పడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. ఇంగ్లీష్లో
హీ టచ్డ్ అని ఉంటుందండి. హీ టచ్డ్ సో దట్ హీ కెన్ సీ. అది మొదటిది. దేవుడు దానియేలుని ముట్టాడు చూడడానికి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లాక్డౌన్లో గాడ్ వాంట్స్ టు టచ్ సో దట్ యూ కెన్ సీ. 9వ అధ్యాయము 21వ వచనం ఇందాక మనం చూసాం. 9వ అధ్యాయం. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతని అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. 22వ వచనం. ముట్టి ఏం చేయాలని ఆశపడుతున్నాడు? అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు ఎందుకు దానియేలు ద్వారా, గబ్రియేలు ద్వారా దానియేలు దేవుడు ముట్టాడు? మొదట చూడడానికి ముట్టాడు. గాడ్ టచ్డ్ హిమ్ సో దట్ హీ కెన్ సీ. సెకండ్, గాడ్ టచ్డ్ హిమ్ సో దట్ హీ కెన్ హ్యావ్ స్కిల్. తన గ్రహించుటకు శక్తి. గాడ్ వాంట్స్ టు టచ్ యూ సో దట్ యు ఆర్ స్కిల్డ్. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 11వ వచనం. డానియల్ చాప్టర్ 10 verse 11. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. లేచి నిలబడి. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. ఇంగ్లీష్లో ఉంటుంది, హ్యాండ్ టచ్డ్ మీ సో దట్ హీ కెన్ స్టాండ్. టచ్ టు సీ, టచ్ టు గెట్ స్కిల్, టచ్ టు స్టాండ్. 16వ వచనం 10వ అధ్యాయం. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట తెరిచి మాట్లాడాడు. చాలండి. టచ్ టు స్పీక్. లాస్ట్ 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి. హల్లెలూయా. ముట్టి బలపరిచి. టచ్ టు గివ్ స్ట్రెంగ్త్. 5 things బికాస్ టైమ్ ఈజ్ ఓవర్. చాలా సమయం తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఈ గంభీరమైన ప్రవచనములు మనం అర్థం చేసుకున్నాం. దేవుడు వ్యక్తిగతంగా మన లైఫ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఆశపడుతున్నాడు. అప్లికేషన్ ఏంటి? దేవుడు మనల్ని ముట్టాలని, చూడడానికి, మనకి నిపుణత ఇవ్వడానికి, మనము నిలబడడానికి, మనం మాట్లాడడానికి, మనల్ని బలపడడానికి దేవుడు మనల్ని ముట్టాలని ఆశపడుతున్నాడు. హౌ మచ్ గాడ్ లవ్స్ us. దట్స్ వై హీ వాంట్స్ టు బి పర్సనలీ ఇన్వాల్వ్డ్. 70 వారములు అన్నది స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం. యేసు ప్రభువు వారు శిలువ మీదకి వెళ్ళినప్పటికీ ఆ ప్రవచనంలో 483 సంవత్సరాలు అయిపోయింది. అంటే 69 వారాలు అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్ టైం. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ఆఖరి వారం అనగా 7 సంవత్సరాలు. అన్ని అక్షరాలు నెరవేరినాయి. ఈ ఆఖరి వారపు నెరవేర్పు కూడా బహుశా నిమిషంలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి వినిన వాక్యపు వెలుగులో మీ జీవితాలను పరిశీలించుకొని, దేవుని పరిశుద్ధ గ్రంథములో గంభీరమైన ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఇది కీలకమైన ప్రవచనం. మిగతా ప్రవచనాలన్నీ అర్థం చేసుకోవడానికి కీలకమైన ప్రవచనం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి విడమర్చి ఆయన మన కళ్ళ ఎదుట దీనిని మనకి కనపరచగా దేవుడు మీతో మాట్లాడి మీకు చెప్పింది ఏంటి? ఆయన మొదటి రాకడ గురించిన ప్రవచనం సంపూర్ణంగా నెరవేరింది. ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఇయర్ 445 years బ్యాక్ యేసుప్రభు వారు పుట్టకముందు ఆర్డర్ బయటకు రాగా, ఆయన పుట్టి శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఈ ప్రవచనపు నెరవేర్పు. ఎందుకంటే ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన రెండవ రాకడ గురించింది ఆ ఆఖరి వారం 7 సంవత్సరాలు. ఇంత స్పష్టంగా ఇది నెరవేరగా అదెందుకు నెరవేరదు? ఆ నెరవేర్పుకు ముందు సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తాడు. ఈరోజు వెత్తబడుతున్న సంఘంలో నువ్వు ఉంటావా ఆయన వస్తే? లేకపోతే ఈరోజు పశ్చాత్తాపడి నీ బ్రతుకుని ఆయనకి సమర్పిస్తావా? 70 సంవత్సరాల క్యాప్టివిటీలో ఏమేమి నేర్చుకున్నారో, ఇజ్రాయెల్ జనాంగము జీవితంలో ఏం జరిగిందో మనం చూసాం. మన జీవితాల్లో దేవుడి లాక్డౌన్లో ఏమి చేయాలని ఆశపడుతున్నారు, జరుగుతుందా? దేవునికి ఇవ్వవలసింది మనం ఇవ్వకపోతే
మళ్ళీ తిరిగి ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లోనికి వెళ్తాం. ఈరోజు దేవునికి చెందింది మీరు ఇస్తారా? ఆయనకి ప్రప్రదమైన స్థలం మీరు దయచేస్తారా? దయచేసి సరిచేసుకోండి. దేవునికి ప్రప్రదమైన స్థలం ఇవ్వండి. దేవుని కంటే మించి ఏదైనా ప్రేమిస్తున్నట్లయితే దాన్ని తీసివేయండి. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీ గంభీరమైన వాక్యమును మీరు మాకు బయలుపరిచిన రీతిని బట్టి వందనాలు. దానియేలునకు ప్రభు గాబ్రియేలు ద్వారా తన ప్రార్థించుచుండగా ముట్టి మీరు ఈ ప్రవచనాన్ని ఇచ్చారు. యేసు ప్రభువారు మెస్సయ్యాగా వచ్చి సెలువు మీదకి వెళ్ళినప్పుడు ఈ ప్రవచనములోని మొదటి భాగం నెరవేరింది ప్రభు. ఆ రెండవ భాగపు నెరవేర్పు మేమెత్తబడిన తర్వాత నాయన ప్రారంభమవుతుంది. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరూ ఎత్తబడే సంఘంలో ఉండగలిగే కృపను దయచేయండి. ఎంతమంది అయితే పశ్చాత్తాపడి మన జీవితాలు మీకు సమర్పించుకున్నారు, ఎంతమంది అయితే పునర్సమర్పించుకున్నారు, ఎంతమంది అయితే సరిచేసుకుంటున్నారు, వారిని బట్టి వందనాలు. మీకు ప్రప్రదమైన స్థలమును మేము ఇవ్వడానికి మీ కృపను చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బల్ల కోసం మీరందరూ సిద్ధంగా ఉన్నారని ఆశపడుతూ, దయచేసి ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తున్నప్పుడు బాప్తిసం తీసుకున్నవారు, ఈ బల్లలో పాల్గొనడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన వారు మీ దగ్గరున్న రొట్టెను జ్యూస్ని రెడీగా పెట్టుకోండి. పరిశుద్ధ బల్ల ఆరాధన ఈ పాట తర్వాత ప్రారంభించుకుందాం. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, మమ్మును నడిపించు. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. పరిశుద్ధ బల్ల ఆరాధనలో పాల్గొనడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని ఆశపడుతున్నాను. యేసు ప్రభువారిని స్వంతరక్షగా స్వీకరించి బాప్తిసం ద్వారా మీరు ఆయన నామమును గణపరిచినట్లయితే మీరు ఈ బల్లో పాల్గొవచ్చు. మీ దగ్గర ఉన్న రొట్టె, ద్రాక్షరసం, లేకపోతే బ్రెడ్, చపాతీ, జ్యూస్ ఏదైతే మీరు రెడీగా పెట్టుకున్నారో ప్రార్థనాపూర్వకంగా పాల్గొనడానికి సిద్ధపడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనమును నేను చదువుతున్నాను. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకొని బలలో పాల్గొందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మా జీవితంలో మీరిచ్చిన మరొక పునరుద్ధాన దినమును బట్టి వందనాలు. ఈ మొదటి ఆదివారం మే నెల 2020 సంవత్సరము మా గృహాల్లోనే ఉండి మేము నాయన మరి ఆన్లైన్ సర్వీస్లో పాల్గొని ఈ బల్ల ఆరాధనను కూడా జరిగించుచుండగా, ఈ బల్ల ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు నాయన. మరి మేము ఏర్పాటు చేసుకున్న ఈ రొట్టెను, ద్రాక్షరసమును ఎవరెవరి గృహాల్లో ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వాటిని మీరు పరిశుద్ధపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మరి మేము మీరిచ్చుచున్న ఆజ్ఞకు విధేయత చూపించుండగా మీ మాటలకు మేము విధేయులై ఉంటూ మిమ్మల్ని గణపరిచే జీవితాలు జీవిస్తూ మీతోనూ మనుషులతోనూ సరిచేసుకుని ఇందులో పాల్గొనే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు హెచ్చరిక కోసము చదువుతున్నాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీన్ని చేయుడని చెప్పెను. మీ దగ్గర ఉన్న రొట్టె కానీ, బ్రెడ్ కానీ, చపాతీ కానీ, బన్ కానీ ఏదైనప్పటికీ మీరు తీసి పెట్టుకున్నారని ఆశపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఈ బల్లలో మనం పాల్గొందాం. కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రొట్టెను స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడం చెప్పాను. మీ దగ్గర ఉన్న ద్రాక్షరసం కావచ్చు, వేరే జ్యూస్ ఏది ఉన్నా కానీ అది జాగ్రత్తగా పెట్టుకోండి. ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ద్రాక్షరసం మనం స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినమును బట్టి మరొకసారి మీకు వందనాలు. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి, బల్ల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞత తెలుపుతూ, మమ్మల్ని మీరు దర్శించిన రీతిని బట్టి వందనాలు నాయన. మరి ప్రత్యేకంగా మరొక పర్యాయము ఈ లాక్డౌన్ సిట్యువేషన్ని, కరోనా వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వారిని, తమ ప్రియులను కోల్పోయిన వారిని, సేవ చేయుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపను చూపించమని, స్వస్థతను దయచేయమని, సంరక్షణ దయచేయమని, ఈ వ్యాధి నుంచి ప్రభు సమస్తమును నాయన మరి మీరు బాగు చేసి మీ మహిమను కనపరుచుకుంటూ, మీ ప్రణాళికలు నాయన బయలుపరిచి, మీ చిత్తమును జరిగించి, మీ ప్రజలలో ఒక గొప్ప ఉజ్జీవమును తీసుకొని వస్తూ, మీ నామం ఎరిగిన వారు మీ వైపుకు తిరిగి తమ జీవితాలు మీకు ఇవ్వగలిగే అద్భుతాన్ని మీరు చేయండి. ఈ వ్యాధి నుంచి మీరు మమ్మల్ని బయటకు తీసుకొని వస్తారు ప్రభు. ఈ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొని వస్తారు. మీ రాకడ కోసం మేము సిద్ధంగా ఉంటూ అనుదినము మీరిస్తున్న తరుణాలు వాడుకొని ఇతరులను ప్రభు మీ వైపుకు నడిపించగలిగే కృపను దయచేయండి. 7 వారాలుగా ప్రభు ఆన్లైన్ సర్వీస్ని జరిగించుకోవడానికి
మీరు సమస్తమును అనుకూలపరిచిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ మేమందరము నాయన సంగమునకు వచ్చి ఆరాధించు పర్యంతము ప్రతి ఒక్కరిని పదిలపరిచి కాపాడి భద్రపరిచి మీ చిత్తంలో నడిపించుమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరితో సదా తోడయుండునుగాక, ఆమెన్. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్నందుకు వందనాలు. నేను ఇంగ్లీష్ సర్వీస్లో కూడా సేమ్ మెసేజ్ తీసుకోబోతున్నాను, ఎందుకంటే వాళ్ళు మిస్ కాకూడదు. ఎంతో మనం నేర్చుకున్నాం దానియేలు యొక్క ప్రవచనము గురించి. ఫర్దర్గా మనం ఎలాగా ఆరాధిస్తామన్నది అప్డేట్స్ మీకు వస్తాయి. యాక్చువల్గా ఈ టైంలో మనము కిడ్ వెంచర్ విబిఎస్ మనము ప్రారంభించుకోవాల్సిన టైం ఇది. కానీ అది మనం చేయట్లేదు, ఆన్లైన్లో చేయొచ్చు. కానీ చాలామంది మరి మొబైల్స్ వాళ్ళ పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉండొచ్చు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి డిఫరెంట్ సిస్టమ్స్ ఉండవు. వీటన్నిటిని ఆలోచించి మేము వీక్లీ ఏదో ఒక యాక్టివిటీ వారికి వస్తుంది, అది మీరు చేయించండి ప్లీజ్. దసరా టైంలో మనం కిడ్ వెంచర్ విబిఎస్ చక్కగా జరుపుకుంటాం, కాబట్టి అది మిస్ అయ్యామనుకోవద్దు. ఇంకా ఎంతో సమయమును మనం అప్పుడు ఇద్దాము. కోవిడ్-19 వైరస్తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేయండి, ప్రభుత్వం సిబ్బంది కోసము, మెడికల్ స్టాఫ్ కోసం దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క సంరక్షణ మనకన్న ఉన్నది, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో మనం అందరం కలుస్తామని ఆశపడుతూ, అప్డేట్స్ SMS ద్వారా వస్తుంది, లేకపోతే నేను ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను ఫ్యూచర్లో మనం ఎలా మీట్ అవ్వాలి ఏంటి అని. ప్రతిరోజు దయచేసి ప్రార్థనలో ఒకరినొకరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.